శ్రీరాముడు విభీషణుడికి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ విగ్రహాన్ని విభీషణుడు లంకకు తీసుకెళ్తుండగా ఈ ప్రదేశంలో వదిలి వెళ్తాడు. అలాగా శ్రీ విష్ణువు శ్రీ రంగనాథ స్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. అదే మన ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం. అదే తిరుచిరాపల్లి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం. అసలు శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నాడో, ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడో నేను మీకు చెప్తాను. పూర్వంలో బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి ఆ మహావిష్ణువుని ప్రార్థించి ఇలా అంటాడు, స్వామి, నువ్వు ఎలా అయితే పాలకడిలిలో ఆదిశేషుడి పైన పడుకొని ఉన్నావో అచ్చం అలాగే నాకు మీ విగ్రహాన్ని ప్రసాదించండి, నేను రోజు పూజ చేసుకుంటాను అని కోరుతాడు. అప్పుడు మహావిష్ణువు అనుగ్రహించి తాను ఎలాగైతే పాలకడిలిలో పడుకొని ఉంటాడో అచ్చం అలాంటి మూర్తిని ప్రసాదిస్తాడు. ఇక బ్రహ్మదేవుడు సంతోషపడి ఆ విగ్రహాన్ని తన బ్రహ్మలోకానికి తీసుకెళ్లి పూజలు చేసుకుంటాడు. ఇక ఈ విషయం యక్ష్వక మహారాజు అనే రాజుకు తెలుస్తుంది. ఇక ఆ రాజు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు యక్ష్వక మహారాజు, స్వామి, ఆ శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహం మీకు అనుగ్రహించాడు కదా, ఆ విగ్రహం నాకు ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ విగ్రహాన్ని ఆ రాజుకి ప్రసాదిస్తాడు. అప్పుడు యక్ష్వక మహారాజు తన ప్రదేశమైన అయోధ్యకి తీసుకెళ్లి ఆ శ్రీ రంగనాథ స్వామికి ఒక ఆలయం కట్టించి ప్రతిరోజు అర్చిస్తూ ఉంటాడు. ఇక తరాలు మారిన తర్వాత ఆ విగ్రహం తన వంశంలోనే ఉన్న శ్రీరామచంద్రుడి వరకు వస్తుంది. ఇక శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే అయోధ్యకి వచ్చిన తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తారు. అయితే ఆ పట్టాభిషేకానికి అందరూ వస్తారు. శ్రీరాముని స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, దానితో పాటు సుగ్రీవుడు, విభీషణుడు అందరూ వస్తారు. ఇక పట్టాభిషేకం అయ్యాక శ్రీరామచంద్రుడు వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి పంపిస్తాడు. ఇక అప్పుడు విభీషణుడు కూడా వచ్చి, స్వామి, నేను తిరిగి వెళ్ళాను, నేను మీతోనే ఉంటాను అని అంటాడు. విభీషణుడు రావణునితో యుద్ధ సమయంలో రామచంద్రుడితోటే ఉండి అతని గుణము, అతని మంచితనము చూసి అతనికి భక్తుడవుతాడు కదా, అందుకని అతన్ని వదిలి వెళ్ళాలనిపించదు. ఇక శ్రీరాముడు ఇలా అంటాడు, విభీషణ, నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ లంకనెవరు పాలిస్తారు? నువ్వు వెళ్ళి సత్యపాలన చేయాలి, నీ పాలనలోనే అక్కడ ప్రజలు బాగుంటారు అని చెప్పి అతని దగ్గరున్న బ్రహ్మదేవుడు ప్రసాదించిన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తాడు. అప్పుడు విభీషణుడు చాలా సంతోషపడతాడు. ఇక శ్రీరామచంద్రుడు తనతోనే ఉన్నట్టు అని ఆనందపడి అక్కడి నుండి బయలుదేరుతాడు. బయలుదేరే ముందు శ్రీరామచంద్రుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, విభీషణ, ఈ విగ్రహాన్ని ఎక్కడ కూడా నేల మీద పెట్టకూడదు అని చెప్తాడు. నువ్వు ఎక్కడైతే ప్రతిష్ఠించాలనుకుంటున్నావో అక్కడ మాత్రమే విగ్రహాన్ని పెట్టాలి అని చెప్తాడు. సరే అని విభీషణుడు శ్రీ రంగనాథ స్వామి వారి విగ్రహాన్ని తీసుకుని తన విమానంలో బయలుదేరుతాడు. ఇక దారిలో అతనికి సంధ్యావందనం చేసుకునే సమయం అవ్వడంతో ఏం చెయ్యాలో తెలియక తిరుచురాపల్లి కావేరీ నది ఒడ్డున ఆగి అక్కడ స్వామివారి విగ్రహాన్ని కింద పెడతాడు. ఇక సంధ్యావందనం తర్వాత విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకొని బయలుదేరదామని అనుకుంటాడు. అప్పుడు ఆ విగ్రహాన్ని ఎంత లేపినా లేవదు. ఇక విగ్రహం రూపంలోనే శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, విభీషణ, ఇక నేను రాను, నేను ఇక్కడే కొలువై ఉంటాను అని అంటాడు. అప్పుడు విభీషణుడు చాలా ఏడ్చి బాధపడి, స్వామి, మీరు ఇక నాతో రారా అని ఏడుస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, విభీషణ, నేను దక్షిణం వైపు చూస్తూ ఎందుకున్నానో తెలుసా? ఎల్లప్పుడూ నేను నిన్ను చూస్తూనే ఉంటాను, నిన్ను కాపాడుతూనే ఉంటాను, కానీ నువ్వు ప్రతిరోజు రాత్రి వేళలో వచ్చి నన్ను అర్చించుకోవాలి అని చెప్తాడు. ఇక విభీషణుడు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా శ్రీ మహావిష్ణువు అన్ని దేవాలయంలో లాగా తూర్పు వైపు చూడకుండా దక్షిణం వైపు చూస్తూ శ్రీరంగనాథ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక తర్వాత ధర్మచోళుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక కాలక్రమేణా రాజులందరూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అలా ఈ ఆలయం ఇక్కడ నిర్మించబడింది. ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఊరిలో ఆలయాలుంటాయి, కానీ ఇక్కడ ఆలయంలోనే ఊరుంటుంది. ఈ ఆలయం సుమారు 156 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. 81 ఉప ఆలయాలు, 39 మండపాలు, 21 గోపురాలు, 7 ప్రాకారాలతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయ రాజగోపురం గోపురాలకే రాజు. 13 అంతస్తులు, 236 అడుగులతో ఉంటుంది. ఈ ఆలయాన్ని పెరియ పెరుమాల్ అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం పైన మొఘల్స్ దాడి కూడా చేశారు. అప్పుడు ఏం జరిగిందో నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.